అందరు నమస్కారం పెన్నరీస్, వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్. అయితే జనసేన రాయపాటి అరుణ గారు నిన్న ఒక టీవీ డిబేట్లో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అసెంబ్లీకి రావడానికి ఎందుకు భయపడుతున్నాడు, అసెంబ్లీకి వస్తే జగన్మోహన్ రెడ్డి తండ్రి ఎవరు అని మేము మాట్లాడము, దాని గురించి మేము అడగము, జగన్మోహన్ రెడ్డి కూతుర్లకి తండ్రి ఎవరు అని దాని గురించి కూడా మేము మాట్లాడడం, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి ఎంతమంది భార్యలు, ఎన్ని ప్యాలెస్లు ఉన్నాయో వాటి గురించి కూడా మేము మాట్లాడము. అలాంటప్పుడు ఎందుకు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అసెంబ్లీకి రావడానికి భయపడుతున్నాడు అని ఆవిడ నిన్న మాట్లాడడం జరిగింది ఆ ఛానల్లో. అయితే ఈ వైసీపీ సోషల్ మీడియా కుక్కలు కొంతమంది కూడా కాదు, వైసీపీ సోషల్ మీడియా కుక్కలు ఆ వీడియో ఏదైతే అరుణ గారు మాట్లాడిన ఆ వీడియోని వెనక ముందు కట్ చేసేసి వాళ్ళకు కావాల్సిన క్లిప్ మాత్రమే, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి కూతుర్లకి పిల్లలకి తండ్రి ఎవరు అనే ఒక క్లిప్ మాత్రమే పెట్టుకొని ఆ క్లిప్ని మాత్రమే వాళ్ళ సోషల్ మీడియాలో ఉపయోగిస్తూ, ఇదిగో పలాని కూటమి నాయకురాలు రాయపాటి అరుణ, ఇదో జనసేన నేత అరుణ, ఇలా జగన్మోహన్ రెడ్డి గారి పిల్లల గురించి చాలా అసభ్యంగా మాట్లాడింది. ఒక ఆడది ఇలా మాట్లాడొచ్చా? జగన్మోహన్ రెడ్డి గారి పిల్లలకి తండ్రి ఎవరని చాలా నీచంగా మాట్లాడింది. ఇలాంటి వాళ్ళ మీద మీరు చర్యలు తీసుకోరా, ఇలాంటి వాళ్ళ మీద కేసులు పెట్టరా అని ఈరోజు పొద్దున్న నుంచి కూడా వైసీపీ సోషల్ మీడియా మొత్తం కూడా దాని గురించే, ఆ టాపిక్ గురించే పోస్టులు పెడుతున్నారు, మాట్లాడుతున్నారు. వాస్తవానికి ఆ డిబేట్లో జరిగిన అంశమే వేరు. ఆ పూర్తి వీడియో చూస్తే మీకు అర్థమవుద్ది. అక్కడ రాయపాటి అరుణ గారు అది ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే, గతంలో చంద్రబాబు నాయుడు గారు సతీమణి భువనేశ్వరి గారిని ఎలా అవమానించారో మనందరికీ తెలుసు. లోకేష్ ఎవరికి పుట్టాడు, లోకేష్ డిఎన్ఏ టెస్ట్ అని చెప్పేసి చాలా అసభ్యంగా చాలా అవమానించారు చంద్రబాబు నాయుడు గారిని, అలాగే భువనేశ్వరి గారిని. నారా లోకేష్ గారు పుట్టుకను గురించి మాట్లాడడం జరిగింది. ఒకవేళ అసెంబ్లీకి వస్తే అలాగా అవమానిస్తారు అని రావటానికి భయపడుతున్నాడా? మేము అలా అవమానించము, అలా మాట్లాడము అని ఆవిడ ఉద్దేశంతో ఆవిడ మాట్లాడడం జరిగింది. అసలు ఆమె ఏం మాట్లాడిందో ఒకసారి మీకు వినిపిస్తాను, చూడండి. సాక్షిగా అన్నారు అవమానిస్తారేమో అని చెప్పేసి. సార్ మీకు ఈ ప్యానల్ సాక్షి ఇందాక ఎవరు అన్నారంట అవమానిస్తారేమో అసెంబ్లీకి వస్తే. ఎందుకు అవమానిస్తారు అంటే వాళ్ళ అనుమానం ఏంది? ఆ ప్యానల్లో అడిగిన వ్యక్తి అనుమానం ఏంది? గతంలో మేము చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళ సతీమణిని మేము అవమానించాం కదా, భువనేశ్వరి గారి మీద నీచమైన పదజాలం వాడాం కదా, లోకేష్ గారు పుట్టుక గురించి మేము మాట్లాడాం కదా. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తే జగన్మోహన్ రెడ్డి గారిని అవమానిస్తారు, ఆయన పుట్టుక గురించి అవమానిస్తారు, ఆయన పిల్లల గురించి అవమానిస్తారు, ఆయనకి ఎంతమంది భార్యలు ఉన్నారు అని అవమానిస్తారు, అందుకే ఆయన రావటం లేదు అని ఎవడో సభ్యుడు ఆ డిబేట్ ఉన్న సభ్యుడు అడిగాడంట. దానికి సమాధానం చెప్తుంది అరుణ గారు. చూడండి, పూర్తి వీడియో ఇదనమాట. వాళ్ళు కట్ చేసిన వీడియో కాదు, ఇది పూర్తి వీడియో. ఎన్డీఏ కూటమి తరఫున అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి హామీ ఇస్తున్నాం క్లియర్ గా. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి పుట్టారు అనేటువంటి ప్రశ్న మేము అసెంబ్లీలో రానియం. జగన్మోహన్ రెడ్డి గారి పిల్లలు ఎవరికి పుట్టారనే ప్రశ్న మేము అసెంబ్లీలో రానియం. జగన్మోహన్ రెడ్డి గారికి భార్యలు ఎంతమంది ఉన్నారు, భార్య ఏతర సంబంధాలు ఎన్ని ఉన్నాయి, ఎన్ని ప్యాలెస్లు ఉన్నాయి, వాళ్ళకున్న అనుమానాలు, ఇలా అవమానిస్తారేమో, ఆయన పుట్టుక గురించి అవమానిస్తారేమో, ఆయన పిల్లల గురించి అవమానిస్తారేమో, వాళ్ళకున్న అనుమానాలు, వాళ్ళకున్న భయాలు, ఆ భయాలని తొలగిస్తూ మేము అలా మాట్లాడము, మీరు మాట్లాడిన నీచమైన భాష మేము మాట్లాడము, మీరు అవమానించినట్టు మేము అవమానించాం, మేము నీతి నిజాయితీ గల రాజకీయాలు చేస్తున్నాము, మీలాగా నీతి తక్కువ రాజకీయాలు మేము చెయ్యము, మీరు ధైర్యంగా రావచ్చు, మేము కూటమి సాక్షిగా చెబుతున్నాము, మేము అవమానించము, అలా అవమానించము, ఎవరు కూడా అవమానించరు అని ఆవిడ చాలా క్లియర్గా మాట్లాడింది. ఆవిడ మాట్లాడిన దాంట్లో తప్పేముంది? అసలు ఆవిడ మాట్లాడిన దాంట్లో ఏమన్నా తప్పుందా? ఆవిడేమన్నా
జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి ఎవరు అని అడిగిందా? లేకుంటే జగన్మోహన్ రెడ్డి గారు కూతుర్లకి తండ్రి ఎవరు అని అరుణ గారు అన్నారా? లేదా జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతమంది భార్యలు అని ఆవిడ అడిగిందా? ఆవిడ అడగల. మీరేదైతే బాధపడుతున్నారో, మీరేదైతే అవమానిస్తారని అనుకుంటున్నారో అది జరగదు అని ఆవిడ క్లియర్గా మాట్లాడడం జరిగింది. మరి ఎందుకు దీనికి ఎంతలా గింజుకుంటున్నారు? సాక్షాత్తు భువనేశ్వరి గారిని అసెంబ్లీలో అంతగా అవమానిస్తే, పుట్టుక గురించి మాట్లాడితే, ఆ రోజు మీరు పొందిన ఒక ఆనందం, ఒక శాడీస్ ఆనందం, ఆ రోజు ఒకసారి మీకు వినిపిస్తుంది. ఒకసారి ఆ రోజు అసెంబ్లీలో జరిగిన సంఘటనలు ఒక్కసారి మీకు వినిపిస్తాను, చూడండి. అధ్యక్ష, లోకేష్ గారు ఎలా పుట్టారో అడగండి, లోకేష్ గారి డిఎన్ఏ తీయండి అని చాలా నీచంగా ఆ రోజు అవమానించడం జరిగింది. ఆ రోజు ఎంత ఆనందించారు, ఆ రోజు మీరు ఎంత సంతోషపడ్డాడు. మీ నాయకుడి పక్క నుండే మరీ మాట్లాడించాడు. ఈరోజు అరుణ గారు ఆ ఉద్దేశంతో మాట్లాడకపోతే ఆవిడ మీద వ్యక్తిగతంగా దాడులు చేస్తున్నారు. పొద్దున్నుంచి ఆవిడ మీద తప్పుడుగా పోస్టులు పెడుతున్నారు. అసలు అది ఆడదేనా? ఆడ పుట్టిందా? కొడకల్లారా మీరేం చేస్తున్నారు? ఆ రోజు కొడకల్లారా మీరేం చేస్తున్నారు? అంత విధంగా అసభ్యకరంగా మాట్లాడినప్పుడు, అవమానించినప్పుడు, ఒక మహిళను అవమానించినప్పుడు మీరెందుకురా నా కొడకల్లారా ఖండించలేదు? వాడు వల్లభనేని వంశీగాడు, ఆ పొరంబోకు నా కొడుకు, వాడు పుట్టుక గురించి, పోలికల గురించి మాట్లాడుతుంటే ఎందుకురా మీరు వాడిని ఖండించలేదు? అది కూడా వినిపిస్తే ఒకసారి వినండి. వంశీగాడు అలాంటి కాదనే కదా నేను చెప్పేది. మీ నాన్న ఇంకా చాలా తెలియగలడు. ఎలిమినేట్ మాధవరెడ్డి వచ్చేయంటూ మీ నాన్నడు తెలుస్తుంది. మాధవరెడ్డి పోలికలు ఎట్లా వచ్చినాయో మీ నాన్నడు తెలుస్తాయి. ఎలిమినేట్ మాధవరెడ్డిని ఎందుకు వచ్చి చేశారో నక్సలైట్లు మీ నాన్న అడిగితే తెలుస్తుంది. మరి దీన్ని ఎందుకు మీరు ఖండించలేదు? వంశీ ఇలా మాట్లాడడం తప్పు, ఏ మహిళనే అలా మాట్లాడకూడదు, అలా ఎందుకు మాట్లాడావని ఆ రోజు మీరు ఎందుకు ఖండించలేదు? ఖండించకపోగా వెనకేసుకొచ్చారు. ఎవరు అవమానించారు? వీడియోలు తీసేయండి, వీడియోలు పెట్టండి. ఎవరు అవమానించారు, ఎవరు పుట్టుక గురించి మాట్లాడారు, ఎవరు పోలికల గురించి మాట్లాడారు, బయటికి తీయండి, సాక్ష్యాలు చూపించమని చెప్పి తెగ మాట్లాడారు. ఆ రోజు చూపించావు, ఈరోజు చూపించావు. ఈరోజు అనకపోయినా సరే, మీకున్న అనుమానాలు ఆవిడ తీర్చినా సరే, మీరు ఏదైతే అనుకుంటున్నారో, మీరు ఏదైతే అవమానిస్తారో అనుకుంటున్నారో అలా జరగదు రండి అని ఆవిడ మీకు భరోసా ఇస్తే, ఆవిడ జగన్మోహన్ రెడ్డి గారి పిల్లలకి తండ్రి ఎవరు అని అడిగింది అని ఒక దుష్ప్రచారం. ఎన్ని రోజులు ఇలా వంకర బుద్ధితోనే ఆలోచిస్తారు? ఎన్ని రోజులు ఇలాంటి రాజకీయమే, ఒక నీచమైన రాజకీయం చేస్తారు? మీరు ఇక మారరా? వీళ్ళు మాత్రమే పిల్లలు, మీరు మీ ఇంట్లో మాత్రమే మహిళలు. ఏరే వాళ్ళు మహిళలు కాదు, ఏరే వాళ్ళు పిల్లలు కాదు, భువనేశ్వరి గారు ఆ మహిళ కాదు, లోకేష్ గారు ఒక వ్యక్తి కాదు. మీకు మాత్రమే మర్యాదలు, గౌరవాలు, మర్యాదలు. సిగ్గుండాలి. ఒక మాట్లాడేటప్పుడు గతంలో మనం ఏం మాట్లాడామో, ఇప్పుడేం మాట్లాడుతున్నామో ఆలోచించుకొని మాట్లాడాలి. వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలి. సిగ్గు లేకపోతే సరే. జై హింద్.